హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ వ్లాగ్స్. ఈరోజు వచ్చి వీడియో అన్నమాట టమోటా అండ్ కర్రీ అన్నమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ నేను అరకిలో టమోటాలు అయితే తీసుకున్నా. అరకిలో టమోటాలు తీసుకొని మంచిగా కడిగి ఇలా కోసి అన్ని ముక్కలన్నీ ఇలా కోసుకొని పెట్టుకోవాలన్నమాట. తర్వాత అయితే ఒక పెద్ద మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి అన్నీ ఒకసారి పట్టవు కాబట్టి నేను రెండు సార్లు అయితే మిక్సీ పట్టుకున్నాను అన్నమాట. కొంచెం ఉప్పు కూడా వేసుకోండి, కల్లుప్పు, తొందరగా మెదిగిపోతాయి. మామూలుగా చేస్తే అనమాట తొక్కలు కొంచెం బాగుండదు. ఇలా చేస్తే మనకి కూర అయితే చాలా బాగుంటుంది. పలావ్లోకైనా మామూలు చపాతీలోకైనా పూరీలోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఇకైతే 2 టిప్పులు ఇలా మిక్సీ వేసుకొని పోసుకున్నాను అనమాట. అవన్నీ పోసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి, ఒక మూత పెట్టుకొని ఇప్పుడు తాలింపులోకి ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, తాలింపు గినుసులు అవన్నీ అయితే మంచిగా కోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మందపాటి బాండి తీసుకొని తర్వాత అయితే దాంట్లోకి ఒక 3 గంటలు అయితే 2.5 గంట నూనె అయితే పోసుకోవాలన్నమాట. నూనె వేసుకున్న తర్వాత ఇందాక మనం కోసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిరపకాయ, టమోటా ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాము. నేను చెప్పిన ముందు అవన్నీ అయితే నూనెలో వేసుకోవాలన్నమాట. నూనెలో వేసుకొని కొంచెం ఒక సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట. మాడిపోకుండా ఒక గంట తీసుకొని కలబెట్టుకుంటూ ఉండాలి. అలాగే తాలింపు ఒక 10 నిమిషాలకైతే మంచిగా మగ్గిపోయిద్ది సిమ్లో పెట్టుకున్నా కానీ. ఇప్పుడైతే కొంచెం చూసారా, కొంచెం తాలింపు అయితే మగ్గిపోయింది. ఇప్పుడు కొంచెం ఒక చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి. పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం అయితే వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఇంట్లో తెచ్చుకున్న మిరగాయలతోనే ఇలా కారం చేసి పెట్టుకున్నాను అనమాట. అవన్నీ అయితే కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్న తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా టమాటా పేస్ట్, అదైతే పోసుకోవాలన్నమాట. అది పోసుకొని మంచిగా కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక హైలో పెట్టుకొని ఒక 15 నిమిషాలు అయితే మంచిగా మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు కొంచెం ధనియాలు, నేను ఎక్కువే మసాలా ఏం వాడను. ధనియాలు, చిన్నులపాయి, అలాగే ఎండు కొబ్బరి వేసుకుంటా. చూసారా, అయితే మంచిగా మగ్గింది. నూనె అంతా పైకి అయితే వచ్చేసింది. నీళ్ళు కూడా వేయని అవసరం లే. ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా, అవి కొంచెం తొలిపి పోసుకుంటే సరిపోయిద్ది. ఇంకా ధనియాల పొడి కూడా అయితే కొంచెం మెత్తగా, నేను రోలు బాగుంటే దాంట్లోనే దంచుకుంటా, లేకుంటే అంత ఆలస్యం లేదనుకుంటే మిక్సీలోనే వేసుకుంటా. దేంట్లో వేసుకున్నా బాగానే ఉంటుంది, కాకపోతే దంచుకుంటే మనకు బాగుంటుంది అన్నమాట. ఇంకైతే ఫైనల్లీ కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దించేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. కూర అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.